ఈ ఓ నుంచి హెచ్కి ఉన్నది ఏ బాండ్? మరి హెచ్ నుంచి ఓకి ఉన్నది ఏ బాండ్? ఎల్లో కలర్ది బాండ్. సరే, H2Oలో ఓకి హెచ్కి మధ్య ఉన్నది ఏం బాండ్? అది ఇదే బాండ్. ఆ తర్వాత నువ్వు ఇలా 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 వేస్తే అది హైడ్రోజన్ బాండ్ కదా, అవునా? సరే చెప్పండి, ఈ హైడ్రోజన్ బాండ్ ఈ కోవలెంట్ బాండ్లో ఏది స్ట్రాంగ్? మోర్ స్ట్రాంగ్ అయితే లెంత్ ఎక్కువ తక్కువ? సో ఇది స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్. ఓ నుంచి హెచ్కి స్ట్రాంగ్ కోవలెంట్, కానీ హెచ్ నుంచి ఈ కార్నర్లో ఉన్న ఓకి ఉందే అది వీక్ బాండా కాదా? వీక్ హైడ్రోజన్ బాండా కాదా? ఇది కోవలెంట్ బాండ్తో పోల్చితే వీక్. హైడ్రోజన్ బాండ్ వీక్ అన్నప్పుడు దాని స్ట్రెంత్కి తగ్గట్టు కొంచెం దూరంగా మెయింటైన్ అవ్వాలా వద్దా? అవునా? సో ఈ వాటర్ మాలిక్యూల్స్ చుట్టూ 4 వాటర్ మాలిక్యూల్స్తో టెట్రాహైడ్రల్గా హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేయాలంటే ఆ మాత్రం దూరం మెయింటైన్ చేయాల్సిందే, ఆ మాత్రం దూరం. మరి ఆ దూరం మెయింటైన్ చేయడం వల్ల మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తాయి రావా? వచ్చేస్తాయి. మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, ఎంటీ స్పేసెస్, అంతే. సో అలా ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుద్ది అంటారు, కేజ్ లైక్ స్ట్రక్చర్. మరి గ్యాప్స్ ఉంటే డెన్సిటీ ఏమవుద్దిరా? తగ్గిపోతుంది.